అయ్యో జస్ట్ అట్లా ఒకసారి లారీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడాలి ఈ మాఫియా అనేది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లిపర సమీప ప్రాంతాల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు నాదెండ్ల మనోహర్లు పర్యటించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్ల సమీపంలోని మార్గంలో ఇసుక కొండల మాదిరి పోసి ఉండటం గమనించారు. స్థానికుల సమాచారం మేరకు రోజుకు 1000 లారీలకు పైగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకుని ఆశ్చర్యపోయి మరియు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి దోపిడీ తీరును దుయ్యబట్టారు. ప్రజలు గమనించి సరైన గుణపాఠం చెప్పి నదీ సంపదను పరిరక్షించాలని కోరారు. అనిపోతున్నాయి మనం చూసాం కదా సార్, వస్తుంటే ట్రక్కులు పోతున్నాయి ప్రతిరోజు. సుమారు 1000 ట్రక్కులు అయ్యో జస్ట్ అట్లా ఒకసారి లారీ ఒకసారి ఆ లారీలు తీయండి. నైట్ అటు కూడా వస్తున్నాయండి. సాయంత్రం 7 అయితే అటు నుంచి కూడా వస్తాయి. బిల్లు లేని అటు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడాలి ఈ మాఫియా అనేది. ఏట్లోకి వెళ్తే చక్కగా ఉండేదండి. లోయలో ఏర్పడిపోతామని భయం తీసావమ్మా ట్రక్కులన్నీ ఇది తీసుకున్నావా? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు చేసేటువంటి ఇసుక దోపిడీకి ఇది నిలువెత్తు నిదర్శనం. కొన్ని వేల ట్రక్కులు ఇసుక ఇక్కడ పోసేశారు. మరి ఒక కొండల్లాగా ఉన్నాయి. ఇది కొన్ని వేల లారీలు ఇలా వెళ్తున్నాయి, వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇది. మరి ప్రకృతి అందరికీ సంబంధించింది. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అన్యాయంగా దోచుకుంటున్నారనే దానికి ఇది నిదర్శనం. అయినా మీరు ఓట్లు వేస్తారంటే ఆలోచించుకోండి. ప్రస్తుతం మనం కొల్లిపర మండలంలో ఉన్నాం. కృష్ణానది తీరాన వీళ్ళు దోచేస్తున్న ఇసుక తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పైలింగ్ చేసి ఈ విధంగా కొండలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చే లోపు సుమారు రోజుకి 1000 లారీలు పోతున్నాయని చెప్తున్నారు. ఆ టిప్పర్లు కూడా ఒక్కోటి 35 టన్నులు 36 టన్నులు ఇసుక వేసుకుని భయంకరమైన పరిస్థితుల్లో రోడ్లన్నీ సర్వనాశనం చేశారు. ఎవరు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గంగా వీళ్ళు మన వనరుల్ని దోచుకుని కేవలం వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ ఆస్తులు పెంచుకునే విధంగా వీళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు అసలు వెనక కొండలలాగా తయారు చేసి పెట్టి రేపటి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ తరలించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం. టిప్పర్లు చూడండి ఎట్లా పోతున్నాయి ఒక్కోటి. అసలు మరీ మామూలుగా లేదు వీళ్ళ విధ్వంసం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి.